Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Hebrews, chapter 6, verse 14. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలోనిది. Surely blessing I'll bless thee. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. The author of Hebrews epistle tells us of Abraham and how he clung to God's promise. హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాల మీద ఎలాగా పట్టుకొని ఆధారపడి ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. So that you might find the strength to hold on to promises you think God has personally made to you. వ్యక్తిగతంగా దేవుడు మీకు కూడా ఇచ్చిన వాగ్దానాలు వాటిని కూడా మీరు ఎలాగ చేపట్టుకొని ఉండాలో అది తెలుసుకోవడానికి. And he wants you to know the promise God made Abraham is one Christians are recipients of today. నేటి దినములో క్రైస్తవులందరూ కూడా పొందుకుంటున్న ఆ వాగ్దానము అది దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానములు అని కూడా తెలుసుకోవాలి. So we are meant to believe the promise Abraham believed. అందుకని అబ్రహాము ఏ వాగ్దానం మీద అయితే విశ్వాసం ఉంచినాడో మనము కూడా అట్టి వాగ్దానాల మీద విశ్వాసం ఉంచాలి. And if we understand the promise God made to Abraham, అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానం చేసినాడు అన్నది మనం అర్థం చేసుకుంటే then we will have an anchor for ourselves today. అలాంటప్పుడు మనకు కూడా అది మనం నాటుకోవడానికి సహాయపడుతుంది. So what was the promise God made Abraham? ఇప్పుడు అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? We are going to meditate 5 important things now. ఇప్పుడు 5 చాలా ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానించుకుని అంటున్నాం. Number 1, మొదటిది, God made a promise. దేవుడు వాగ్దానం చేసినాడు. See, Hebrews 6:13 and 14 says, హెబ్రీ 6:13-14లో ఏమని చెప్పబడిందంటే, surely I will bless you and multiply you. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. We all know God chose Abraham who lived in the aftermath of Noahic flood. నోవా ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత నివసించిన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినాడని మనం ఎరుగుతాం. God chose Abraham. దేవుడు అబ్రహాముని ఎంపిక చేసుకున్నాడని మనం ఎరుగుతాం. So God looked for someone to give and fulfill his purposes through. దేవుడు తన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడడానికి ఒక ఆయనను ఎంపిక చేసుకున్నాడు. He had planned to redeem the humanity. మానవాళిని అంతా కూడా విమోచించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉండినాడు. Because see, we all know what has happened to Adam and during the days of Noah also. మనందరికీ తెలుసు ఆదాముకి ఏమైందో, దాని తర్వాత నోవహ దినాలలో కూడా ఏం జరిగిందో మనకి తెలుసు. So out of love God planned to redeem the humanity. అందుకనే మానవాళ్ళంతా కూడా దేవుడు తన ప్రేమను బట్టి విమోచించగోరినాడు. So he searched for the family line through whom his son would come. అందుకనే ఏ వంశావళి ద్వారా తన కుమారుడు వస్తాడో అన్న విషయాన్ని వెతుకుతూ ఉండినాడు. So one day God set his sights on Abraham. అప్పుడు దేవుడు తన దృష్టి అబ్రహాము మీద నిలిపినాడు. Initially God promised Abraham that all the families of the earth would be blessed of him. ముందుగానే చూసుకుంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము అన్ని తరములన్నీ కూడా All the families of the earth. భూలోక వంశములన్నీ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతారని చెప్పినాడు. That is what we read in the Abrahamic covenant in Genesis chapter 12 verses 2 and 3. ఆది కాండము 12వ అధ్యాయం 2-3 వచనాలలో అదే మనము అబ్రహాముకు చేసిన నిబంధనలో ఆ వాగ్దానం చూస్తూ ఉన్నాం. Later in chapter 15 God affirmed his promise. తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరిచినాడు. So he told Abraham that his descendants will be as numerous as the stars. ఆ పైన నక్షత్రముల వలె మీ సంతానం అంతగా విస్తరిస్తుంది అని అబ్రహాముతో దేవుడు చెప్పినాడు. Now after years without children, later Isaac was born. చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉండి తర్వాత చాలా కాలం తరువాత ఇస్సాకు జన్మించినాడు. Not a multitude, only one son was born. చూడండి, అక్కడ విస్తారమైన సంతానము కాదు, కేవలము ఒక్క కుమారుడు పుట్టినాడు. Then God spoke to Abraham again. అప్పుడు దేవుడు అబ్రహాము తోటి మరలా మాట్లాడినాడు. I will surely bless you and I will surely multiply your offspring as the stars of heaven and as the sand that is on the seashore.
నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిన్ను విస్తరింపజేతును, అంటే ఆకాశపు నక్షత్రం వలె సముద్రపు తీరమున ఇసుక రేణు వలె మిమ్మల్ని విస్తరింపజేస్తానని చెప్పినాడు. That's what we read in Genesis chapter 22, verses 17 and 18. ఆదికాండము 22వ అధ్యాయము 17-18 వచనములో ఈ సంగతి మనం చదువుతాం. In those verses, God further said, ఆ వచనాలలోనే దేవుడు ఇంకా ఏం చెప్పినాడంటే, that is Genesis 22, ఆదికాండం 22, 17 and 18. 17-18, And your offspring shall possess the gate of their enemies. నీ సంతానము నిశ్చయముగా నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. And in your offspring shall all the nations of the earth be blessed, because you have obeyed my voice. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. So it was this third promise these Hebrews drew from when quoting, surely I will bless you and multiply you. ఇక్కడ చెప్పబడిన వాగ్దానాలలో ఈ మూడవ వాగ్దానాన్ని ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన సంగతి తీసుకోబడింది. So what was God's promise to Abraham? అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? So in short, that he would have many descendants and that offspring would bless all the nations. క్లుప్తంగా చెప్పుకోవాలంటే అబ్రహాముకి అనేక మంది సంతానము కలిగి ఆయన ఆ సంతానం వలన ఈ భూలోకమంతా ఆశీర్వదింపబడుతుంది అని. Then years later, సంవత్సరాలు అయిపోయిన తర్వాత Jesus Christ descended from Abraham as a fulfillment of God's plan to bless the nations through his offspring. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన వాగ్దానానికి అనుకూలంగా అబ్రహాం యొక్క సంతానంలో నుంచి మానవాళ్ళంతా కూడా దీవించడానికి ఆయన జన్మించినాడు. So now Paul's commentary on God's promises to Abraham was so simple. ఇప్పుడు అబ్రహాము గురించి పౌలు చెప్తున్న ఈ మాటలంతా కూడా చాలా సరళంగా ఉన్నాయి. He said, it does not say unto offsprings, not plural. ఇక్కడ ఆయన సంతానము అని బహువచనములో చెప్పట్లేదు, సంతానములు అని బహువచనంలో అనట్లేదు. But he is referring to one, unto your offspring. That offspring is Lord Jesus Christ. ఆయన ఒక నీ సంతానముకు అని చెప్తున్నాడు, అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి గురించే, ఒక వ్యక్తి గురించే చెప్తున్నాడు. That is Galatians chapter 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము In verse 16 it is very clear. 16వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. So and when Jesus, the offspring of Abraham, came, అబ్రహామునకును అతని సంతానమునకును, now Jesus Christ came as the offspring of Abraham, యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహామునకు సంతానముగా వచ్చినాడు. and he brought with him a kingdom without end. ఆయనతో పాటు ఒక రాజ్యమును, అంతములేని రాజ్యమును తీసుకొని వచ్చినాడు. So that forever kingdom belongs to Christ. ఆ నిత్యము ఉండే రాజ్యము అది యేసుక్రీస్తుకి చెందినది. As we read in Revelation 11:15, ప్రకటన 11:15లో మనం చదివినట్టుగా, he shall reign forever and ever. ఆయన సదాకాలము పరిపాలిస్తూ ఉంటాడు. So God's promise to Abraham is the promise of a king with a forever kingdom. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము అది ఒక రాజు గురించి, ఆయన నిత్యము పరిపాలన చేసే రాజుగా ఉంటాడు. It is a promise of a savior whose blood would bless people of any nationality. ఆ వాగ్దానం ఎటువంటిదంటే ఒక రక్షకుడు ఏ జాతికి చెందిన వారినైనా ఆయన రక్తము రక్షిస్తుంది అని. So in a sense the promise had to do with a new heaven and new earth. అంటే ఈ వాగ్దానము మనం ఇంకో విధానంలో అర్థం చేసుకోవాలంటే నూతన ఆకాశము, నూతన భూమి గురించి చెప్పబడుతుంది. And also the making new of all things. సమస్తము కూడా క్రొత్తగా చేసే విషయం గురించి. So the promise to Abraham is the promise Christians are clinging today. అందుకని అబ్రహాముకు చేయబడిన వాగ్దానమే ప్రస్తుతము క్రైస్తవులందరూ కూడా చేపట్టుకొని ఉన్నారు. So the first thing is, అందుకనే మొదటిది ఏంటంటే God made a promise. దేవుడు వాగ్దానం చేసినాడు. Second thing is, రెండవది, God's promise is worth waiting for. దేవుని వాగ్దానములంతా కూడా మనము వేచి ఉండదగినవి. In Hebrews 6:15, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15లో, and thus Abraham, having patiently waited, obtained the promise. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. So believers are part of the promise God made to Abraham. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానానికి విశ్వాసులందరూ కూడా పాలుభాగస్తులే. And he looked forward to Christ. ఆయన క్రీస్తు కొరకు ఎదురు చూసినాడు. Since his crucifixion occurred 2000 years ago, 2000 సంవత్సరాల క్రితము ఆయన శిలోకి అప్పగించబడడం జరిగింది so కాబట్టి we are looking back on Christ. Abraham looked forward and we are looking back on Christ. మనం ఏంటి యేసుక్రీస్తు ప్రభువు గురించి వెనక్కి చూస్తూ ఉన్నాము. అబ్రహాం ఏమో భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువారు చేయబోయేది అని చూసినాడు. But because we anticipate his return,
we also look forward. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి తిరిగి రాకడ గురించి ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం కూడా భవిష్యత్తులో ముందు చూస్తున్నట్టే. So we wait like Abraham waited, believing and trusting God. అందుకనే అబ్రహాము ఎలాగైతే ఓర్పుతోటి సహించి ఆయన వేచి చూసినాడో మనము కూడా అదే రీతిగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. So one day Christ and his glorious kingdom will become visible and known. ఒకరోజు క్రీస్తు యొక్క ఆ మహిమాయుతమైన రాజ్యము అది మనందరికీ కనిపిస్తుంది, అందరికీ తెలుస్తుంది. And one day the joys and the full gladness of his kingdom will be ours. ఒకనొక రోజు ఆ రాజ్యంలో ఉన్న సర్వ సంతోషము అదంతా కూడా మన సొంతమైపోతుంది. So believers would do well to consider how Abraham waited for the promise of God to unfold in his life. అందుకని అబ్రహాము ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడడానికి ఎలాగా ఓర్పుతోటి వేచి ఉన్నాడో విశ్వాసులందరూ కూడా ఆ విధంగా వేచి ఉండాలి. So we are called to patiently endure just like Abraham. అబ్రహాము ఏ రీతిగా అయితే ఓర్పుతోటి వేచి ఉండినాడో మనమందరము కూడా ఆ రీతిగా ఉండడానికి పిలువబడుతున్నాం. Rather than turn to the world to fulfill all our appetites today, లేకపోతే మనకి కలిగి ఉన్న కోరికలన్నీ కూడా లోకము తట్టు చూసి అవి నెరవేర్చుకునే దానికంటే we hope in God who aids us as we wait for the fulfillment of his promise. దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల అవి నెరవేర్చబడడానికి మనము దేవుని వైపే చూసి వేచి ఉంటాం. So as we wait, Abraham becomes a teacher for us on how to do it well. అలాగే వేచి ఉండేటప్పుడు అబ్రహామే తన జీవితాన్ని బట్టి మనకు ఒక మంచి బోధకుడుగా ఏ రీతిగా వేచి ఉండాలి అన్నది నేర్పిస్తూ ఉన్నాడు. We have to wait with faith. Hebrews 11:15, Genesis 15:6. ఆదికాండం 15:6 ప్రకారం మనం విశ్వాసముతోటి వేచి ఉండాలి. It may be delayed also. కొన్నిసార్లు అది ఆలస్యం అవ్వచ్చు. Abraham waited for a long time. అబ్రహాము చాలా సుదీర్ఘమైన కాలమే వేచి ఉన్నాడు. The early church thought that Christ would return at any moment. ప్రారంభ సంఘము వాళ్ళు ఏమనుకున్నారంటే క్రీస్తు ఏ సమయమందైనా తిరిగి వచ్చేస్తాడు అని. Still here we are 2000 years later, still awaiting the full manifestation of Jesus' kingdom. గమనించండి, 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మనము ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తిరిగి రావాల్సిన దినం కోసం వేచి చూస్తూ ఉన్నాం. So the second thing today is God's promise is worth waiting for. ఇప్పుడు రెండవ సంగతి ఈ రోజు మనం చూస్తున్నది ఏంటి అంటే దేవుని వాగ్దానాలు వేచి ఉండదగివి. And thirdly, మూడవది God's promise is guaranteed. దేవుని వాగ్దానము దానికి అది నిశ్చయం. Hebrews 6:16 and 17 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:16-17 For people swear by something greater than themselves, and in all their disputes an oath is final for confirmation. So when God desired to show more convincingly to the heirs of the promise the unsearchable character of his promise, he guaranteed it with an oath. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. So what is God's oath of guarantee? ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానము దృఢపరిచి నిశ్చయపరుస్తున్న సంగతి ఏంటి? God made the promise to us, but how did he confirm it? దేవుడు మనకు వాగ్దానము చేసినాడు, అయితే అది మన పక్షంగా ఎలాగ నిశ్చయపరిచినాడు? What oath did he make? ఆయన ఎటువంటి వాగ్దానం చేసినాడు? God confirmed his promise with the oath of his word. దేవుడు తన ప్రమాణము చొప్పున ఈ వాగ్దానాన్ని దృఢపరిచినాడు. Jesus said యేసు ప్రభు అన్నాడు in Matthew 5:18, మత్తయి సువార్త 5:18, Truly I tell you, until heaven and earth disappear, not the smallest letter, not the least stroke of a pen will be by any means disappear from the law until everything is accomplished. 5:18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. So God's promise is guaranteed. అంటే దేవుని వాగ్దానము అది నిశ్చయమైనది. It will come to pass. అది జరుగుతుంది, నెరవేర్చబడుతుంది. So our faith is not a pointless hope or faith,
అందుకనే మన విశ్వాసము ఏ గురిలేని విశ్వాసము కాదు. It is not a ridiculous waiting. అదేదో హాస్యాపదమైన వేచి ఉండుట కాదు. God's kingdom will come. దేవుని రాజ్యము ఖచ్చితంగా వస్తుంది. This is the third truth. ఇది మూడవ సత్యం. Fourthly, నాలుగవది, we should hold fast to God's promise. దేవుని వాగ్దానాన్ని మనము చేపట్టుకొని ఉండాలి. Now in Hebrews 6:18, ఇప్పుడు హెబ్రీ 6:18 so that by two unchangeable things in which it is impossible for God to lie, we who have fled for refuge might have strong encouragement to hold fast to the hope set before us. రెండో భాగంలో చూడండి, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. So God's promise is guaranteed. అంటే దేవుని వాగ్దానము అది నిశ్చయమైనది. Two unchangeable things confirm it. రెండు సంగతులను బట్టి అది నిశ్చయపరచబడుతుంది. His oath by his word. ఆయన వాక్యమును బట్టి ఆయన చేసిన ప్రమాణము. Secondly, by his nature. రెండవది ఆయన స్వభావమును బట్టి. Because he cannot lie. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడజాలడు. He promised in John 14 verses 2 and 3. యోహాను 14:2-3 ఆయన వాగ్దానం చేసినాడు. So his promise will come to pass. ఆయన చేసిన వాగ్దానము నెరవేర్చబడుతుంది. Therefore we should have a total boldness to hold fast to the hope set before us. అందుకనే మనము సంపూర్ణమైన ధైర్యముతోటి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుకొని ఉండాలి. So look, life is not easy for anyone. చూడండి, జీవితము ఎవరికి అది సులువైనది కాదు. Hardships abound. శ్రమలు, కఠినమైన పరిస్థితులు ఉంటాయి. But the believer has a reason for confidence and hope. అయితే ఒక విశ్వాసికి మాత్రము తను ధైర్యంగా నిరీక్షణతోటి ఉండడానికి ఒక కారణమైతే ఉంది. We know this life is not all there is. మనకి ఉన్న ఈ జీవితమే సమస్తము కాదు అని మనం ఎరుగుదాం. We know God is making all things new. మనకి తెలుసు దేవుడు సమస్తమును నూతనముగా చేయనై ఉన్నాడు. We know that he will bring his kingdom. ఆయన రాజ్యాన్ని తీసుకొని He is వస్తాడని మనకి going to తెలుసు. bring the new heaven and new earth. ఆయన నూతన ఆకాశము నూతన భూమిని తేనై ఉన్నాడు. So we should hold fast to God's promise. అందుకనే దేవుని వాగ్దానాన్ని మనం చేపట్టి ఉండాలి. And fifthly, ఐదవది, God's promise should anchor our lives today. దేవుని వాగ్దానాలే మన జీవితానికి ఒక లంగరు వేసినట్టుగా ఉండాలి. In Hebrews 6:19 and 20, హెబ్రీ 6:19-20 we have this as a sure and steadfast anchor of the soul, a hope that enters into the inner place behind the curtain, where Jesus has gone as a forerunner on our behalf, having become a high priest forever after the order of Melchizedek. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. Though only used as an emblem for hope once in scripture, anchors were common figures of hope in the ancient world. ఇక్కడ లేఖనాలలో చూసినప్పుడు నిరీక్షణ కొరకు ఈ లంగరు అనేది సాదృశ్యంగా వాడబడినప్పటికీ ప్రాచీన దినాలలో ఈ నిరీక్షణ కొరకు, ధైర్యం కొరకు ఈ లంగరు అన్నది ఉపయోగించబడుతూ ఉండేది. Anchors are necessary for stormy seas in life. జీవితంలో తుఫానులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మన జీవిత నావకి ఈ లంగరు చాలా అవసరం. Maybe divorce or trauma, చూడండి, ఏదో విడాకులు తీసుకున్నారో, లేకపోతే చాలా శ్రమలో ఉన్నారు, or ministry disappointments, లేకపోతే పరిచర్యలోనే ఎంతో నిరుత్సాహం చెందిన or వారిగా ఉంటే, disease or fatigue, లేకపోతే రోగాలు ఉన్నాయి, అలసిపోయినారు. they are all endured more effectively when we are connected to the great anchor we have in God's promise. వీటన్నిటినీ కూడా మనము చక్కగా సహించాలి అంటే దేవుడిచ్చిన వాగ్దానములు అన్న ఆ లంగరు వేసి ఉన్నప్పుడు సహించగలం. Therefore, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర let సహోదరులారా, us go forward in our Christian life having this blessed hope. ఇటువంటి ధన్యకరమైన నిరీక్షణ కలిగి మన క్రైస్తవ జీవితంలో ముందుకు And కొనసాగుదాం. shortly and surely the Lord is going to come. త్వరలోనే తప్పకుండా మన దేవుడు తిరిగి రానై ఉన్నాడు. So you have to get ready. దానికోసం మీరు సిద్ధపడాలి. So may God help you for that. దాని కొరకు దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక, సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord, we thank Thee for Thy wonderful and many promises. ప్రభువా, ఎంతో అద్భుతమైన అనేకమైన వాగ్దానములకై మీకు వందనాలు Thy చెల్లిస్తున్నాను. promises, O Lord, will not allow us to move to and fro. They will keep us stable.
మీ వాగ్దానాలు అవి మేము అటు ఇటు కదిలిపోయే వారంగా కాకుండా నిలకడగా ఉండునట్లుగా సహాయం చేస్తాయి. You are a promise making and promise keeping God. మీరు వాగ్దానములు చేసి వాగ్దానములు నెరవేర్చే దేవుడవు. Help us to believe these things. ఈ విషయాలు విశ్వసించుటకు సహాయం చేయండి. O Lord, bringing all of us under the sprinkling of thy precious blood in Jesus' name, precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.